చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తన రెడ్ బుక్ బరితెగింపును నిస్సిగ్గుగా ప్రదర్శించింది. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని మరోసారి అక్రమంగా అరెస్ట్ చేసింది. బెంగళూరులో ఉన్న ఆయన్ని పోలీసులు బుధవారం తెల్లవారుజామున దౌర్జన్యంగా అరెస్ట్ చేసి కుప్పం తరలించారు. శ్రీహరిని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు. నోటీస్ ఇవ్వకుండానే బలవంతంగా అరెస్ట్ చేశారు. కాసేపటి క్రితం వైద్య పరీక్షల కోసం కుప్పం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు పూర్తయ్యాక తిరిగి కుప్పం పిఎస్కు తీసుకెళ్లారు. అనంతరం కోర్టుకు తరలించారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిని పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు పలువురు కోర్టు వద్దకు చేరుకున్నారు. కుప్పం పిఎస్లో పూడి శ్రీహరిని కలిశారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి బెంగళూరులో నిన్న ఉదయం 5:45 పూడి శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారని, రాత్రి 11:45 అరెస్ట్ చూపించారని తెలిపారు. చట్టంపై తమకు నమ్మకం ఉందని, న్యాయపరంగా పోరాటం చేస్తామని వెల్లడించారు. 35(3) రిఫ్యూజ్ చేశారు, తీసుకోలేదు. అక్కడ నవోదయ కాలనీ మంగళగిరిలో, అందుకని అరెస్ట్ చేశామని రాశారు. ఎవడైనా చిన్న మెదడు పెద్ద మెదడు చిన్న మెదడు ఉన్నోడు ఎవడైనా, అయ్యా 35(3) నోటీస్ తీసుకో, నువ్వు హాయిగా ఇంటికి వెళ్ళిపో అంటే, కాదు నేను 35 నోటీస్ తీసుకోను, నేను జైలుకి పోతాను, నేను అరెస్ట్ అవుతాను, ఇంత ఇబ్బందులు పడతాను, ఈయన స్వతంత్ర పోరాట యోధుడా, ఈయన జైలు బరో కార్యక్రమం కాదు కదా. అది ఎంత హాస్యాస్పదం పోలీసు చెప్పిన విషయం అంటే, ఖచ్చితంగా పోరాడతాం, దీన్ని లేదు 35(3) నోటీసు సిగ్నేచర్ చేసి నీవు రిసీవ్ చేసుకున్నట్టు చేస్తే నిన్ను వదిలేస్తాం కదా. దానికి ఎవడైనా దానికి మొగ్గతాడా? అయ్యా నేను 35(3) నోటీస్ వివరాలు చేయను, నన్ను అరెస్ట్ చేయండి, కుప్పం తీసుకోండి, రాత్రి 3 సెల్లో పెట్టండి అని ఎవడైనా కోరుకుంటాడా? ఆ విధంగా రాస్తారా? ఎవరిని నమ్మించడానికి వీళ్ళు విల్ ఫేస్ ఇట్ లీగలీ. చట్టం ఉంది, చట్టం పరిధిలో ఖచ్చితంగా పోరాడతాం. ఈ వ్యవస్థల మీద మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. వ్యవస్థల ద్వారానే వాళ్ళ ఆటలు కట్టించడానికి ప్రయత్నిస్తాం.